శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాసరస్వత్యై నమో నమః. మా ఆది ఆస్ట్రాలజీని చూస్తున్నటువంటి మీ అందరికీ, అలాగే విదేశాల్లో కూడా ఉంటూ నన్ను ఎంతగానో ఆశీర్వదిస్తున్నటువంటి, అలాగే చూస్తున్నటువంటి నా వీడియోస్ని అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం 1 జనవరి 2026 నుండి 31 డిసెంబర్ 2026 అంటే 12 నెలల పాటు రాబోయే సంవత్సరం అనమాట. ఈ సంవత్సరంలో గ్రహాల యొక్క ప్రభావం ఎలా ఉంటుంది, అలాగే 12 రాసుల వాళ్ళకి గ్రహాలు ఇచ్చే ప్రభావం ఎలా ఉంటుందో ఇప్పుడు మనం తెలుసుకుందామండి. మెయిన్ ఏంటంటే ఇప్పుడు జనరల్గా గ్రహాలు ఏ గ్రహాలు ఎక్కడ ఉన్నాయో తెలుసుకుందాం. ముందుగా గురుగ్రహం, గురువుగారు ఉచ్చ స్థితిలో ఉన్నారు. అది చాలా అద్భుతం. 5 degrees దగ్గర పరమోచ్చలో ఉంటాడు ఆయన. 2nd జూన్ నుండి అంటే 2026 అనమాట నుండి 30th అక్టోబర్ వరకు కూడా 2026 వరకు కూడా ఆయన ఎగ్జాల్టేషన్లో ఉచ్చ స్థితిలో ఉంటారు ఆయన. తర్వాత గురుడు సింహరాశిలాగా మారుతున్నాడు 31st అక్టోబర్ నుంచి. అక్కడి నుంచి అసలు సంవత్సరం మొత్తం ఉంటాడు ఆయన. అంతేకాకుండా కుజుడు కూడా నీచ స్థితిలోకి వస్తాడండి, కర్కాటకంలో ఉంటాడు. 18 సెప్టెంబర్ 2026 నుండి 30th నవంబర్ 40 days వరకు కూడా ఆయన నీచ స్థితిలో ఉంటాడు ఆయన. సో నీచ స్థితిలో ఉన్నప్పటికీ ఒక ఉచ్చగ్రహంతో కలిసి ఉండడం వలన నీచభంగ రాజయోగం కుజుడికి ఏర్పడింది. అద్భుతం. తర్వాత అంతేకాకుండా ఈ కుజుడే మళ్ళీ ఇంకోసారి జనవరి 2026 ఎగ్జాల్టేషన్ ఉంటాడండి ఆయన. అంటే మకర రాశిలో ఉంటాడు ఆయన, ఎగ్జాల్టేషన్లో ఉంటాడు. అంటే ఉచ్చస్థితిలో 2 గ్రహాలు ఉచ్చస్థితిలో ఉండడం, గురుడు ఉచ్చలో ఉండడం, కుజుడు ఎగ్జాల్టేషన్లో ఉండడం గొప్ప అదృష్టం అండి. సంవత్సరం మొత్తం కూడా చాలా బాగుంటుంది. అంతేకాకుండా రాహు కూడా ఆల్మోస్ట్ 6th డిసెంబర్ నుంచి ఉంటాడు అనుకోండి, అది పెద్ద ప్రాబ్లం ఏం కాదు. నవంబర్ వరకు కూడా రాహు మీకు కుంభరాశిలోను, కేతువు కూడా సింహరాశిలో ఉంటాడు. అంటే 5th డిసెంబర్ని మాత్రము మారుతారు వాళ్ళు. అంటే సింహరాశిలోంచి కర్కాటక రాశిలోకి కేతువు మారడము, కుంభరాశిలోంచి అలాగే మకర రాశిలోకి రాహు మారడం జరుగుతుంది ఆల్మోస్ట్ డిసెంబర్ ఎండింగ్లో. సరే, అది పక్క పెడితే శని కుజుల కాంబినేషన్ మళ్ళీ కుజుడు 3వసారి వస్తున్నాడు. కుజుడు 3rd ఏప్రిల్ అండి నుండి అలాగే 10th మే 40 days వరకు కుజుడు ఎక్కడ ఉంటాడు, శనితో కలిసి ఉంటున్నాడు. శనీశ్వరుడు ఎక్కడున్నాడు, మీనరాశిలో ఉన్నాడు. మీనరాశిలో శని కుజులు కాంబినేషన్ కలయిక అనేది తెలుసుకోవాలండి మనం. చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే గ్రహ యుద్ధం జరుగుతుంటుంది ఇక్కడ. ఎప్పుడూ కూడా శని కుజులు కలిసి ఉండడం చాలా తప్పు. అంటే డిగ్రీస్లో కుజుడు ముందుంటే గ్రహ యుద్ధంలో కుజుడు గెలుస్తూ ఉంటాడు. సరే, అది పక్కన చెప్తాం, మొత్తం చెప్పుకుందాము. గ్రహాల యొక్క ప్రభావము ఈ విధంగా ఉందండి. సో ఈ విధంగా మనకి మెయిన్ గ్రహాలు శనీశ్వరుడు, రాహువు, కేతువు, గురుడు, ఈ మెయిన్ కాంబినేషన్స్ ఈ సంవత్సరం మొత్తం రూల్ చేస్తూ ఉంటారు, ప్లస్ కుజుడు. సో ఈ విధంగా మనం చెప్పుకుందాము. వృషభ రాశి వారికి ఈ సంవత్సరం మొత్తం కూడా జనవరి నుంచి డిసెంబర్ వరకు కూడా 2026 చాలా బాగుంటుందండి. ముఖ్యంగా మీరు ఆర్థికంగా ఎప్పుడూ కూడా భయపడరు, ఆలోచించరు. ఎందుకంటే కుజుడు ప్రభావం మీ ద్వితీయ భావానికి ఉండడం ఒకటి, అలాగే మీ 2nd house లార్డ్ కూడా బాగుండడం వలన మీకు ఆర్థికంగా చాలా బాగుండడమే కాకుండా పాటలు పాడే వాళ్ళకి, అంటే గాయకులకి, సింగర్స్కి చాలా చాలా బాగుంటుంది. వాళ్ళ ప్రోగ్రామ్స్ రీచ్ విదేశాలు వెళ్ళడం ఎక్కువగా జరగబోతుంది. అది కూడా జూన్ నుంచి అక్టోబర్ లోపల చాలా అద్భుతమైన ఫలితాలు ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి మీకు. అంతేకాకుండా మీ కంఠధ్వని ఎక్కువగా మాట్లాడే శక్తి మీలో ఉంది, జనాకర్షణ ఎక్కువ, జ్ఞాపశక్తి ఎక్కువ, స్థిరమైన ఆలోచనలు, స్థిరమైన స్వభావం, స్థిరమైన కోరికలు బ్రహ్మాండంగా ఉంటాయండి మీకు. అంతేకాకుండా 12th house లార్డ్ అండ్ గురుడు కూడా 12th house లార్డ్ గురుడు 3వ భావంలో ఉండడం వలన, అలాగే మీకు కుజులు బ్రహ్మాండంగా ఉండడం వలన, అంటే నీచ స్థితిలో ఉన్న కుజుడు ప్రభావం వలన నీచభంగ రాజయోగం ఏర్పడి గురుడు మీకు అత్యంత రాజయోగాన్ని ఇవ్వబోతున్నాడు. కుజుడు కూడా ఏం ఇవ్వబోతున్నాడు అంటే మీకు మంచి మంచి ఆలోచనలు రావడము, వే ఆఫ్ లివింగ్ స్టైల్లో అద్భుతమైన ప్రభావము కనపడము, అలాగే మీ థింకింగ్ అనేది పర్ఫెక్ట్గా ఉండడము, ధైర్యంగా ప్రతి పనులను ముందంజలు వెళ్ళిపోవడము మీకు జరగబోతుందండి. అదే కాకుండా మీ తోబుట్టువులు అంటే మీకు బాగా ఇష్టము, వాళ్ళ వల్ల సహాయ సహకారాలు పొందడమే కాకుండా మీరు కూడా వాళ్ళకి సహాయ సహకారాలు చేస్తారు. కమ్యూనికేషన్ స్కిల్స్ని బాగా పెంచుకుంటారంటే సందేహం లేదు.
ఫోర్త్ భావంలో కేతు ఉన్నాడు కదా, చదువు ఆటంకాలు కలిగిస్తుంటాడు అంటాం కదా, గురుడు కూడా కలుస్తున్నాడు ఆయన్ని. అంటే 31 అక్టోబర్ నుంచి గురుడు సింహరాశిలోకి వస్తాడు. సింహరాశిలో గురుడు చాలా పర్ఫెక్ట్, బాగుంటుంది. అంటే విద్యలో బాగా రాణిస్తారు మీరు. అలాగే తల్లిగారి యొక్క ప్రేమని నోచుకుంటారు అంటారు సరే, కరెక్ట్గా ఉంటుందండి అది. అంతేకాకుండా వాహనాలు, గృహాలు, బంగారం, అలాగే మీ రైతులకు కూడా చాలా అద్భుతమైన ఫలితాలు రావడం జరుగుతుంది ఈ సంవత్సరంలో. అంతేకాకుండా మ్యూజిక్ డైరెక్టర్స్కి అద్భుతమైన ఫలితాలు మీ రాబోతున్నాయి. మ్యూజిక్ డైరెక్టర్స్ ఉంటారా సరే, వాళ్ళకి మంచి యోగం కలగబోతోంది. మ్యూజిక్లో ఉన్న వాళ్ళకి నేర్చుకుంటారు, పైగా మీరు సాధన చేస్తారు, సక్సెస్ అవుతారు. అంతేకాకుండా సంతానం విషయంలో మీరు కొద్ది జాగ్రత్త వహించాలండి. సంతానం విషయం అంటే పంచమ స్థానం కాబట్టి మీకు అంటే సంతానం పుట్టే వాళ్ళకి కానీ, సంతానం ఆల్రెడీ ఉన్న వాళ్ళకి కానీ వాళ్ళకి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఏర్పడతాయి. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ప్రమాదాలు కూడా జరగడానికి అవకాశం ఉంది, కొంతమందికి మాత్రం ఉంటుంది. ఏదేమైనా వివాహాది శుభకార్యాలు మీరు అనుకున్న సంబంధాలు ఖచ్చితంగా జరుగుతాయి. ఇంతకుముందు దగ్గరకు వచ్చి ఆగిపోయిన సంబంధాలు కూడా జరుగుతాయండి. మీకు ఈ సంవత్సరం చాలా బాగుంటుంది. మీరు అనుకున్న సంబంధాలు జరుగుతాయి. అందుకని సప్తమ స్థానాన్ని కళత్ర స్థానం అని, అదృష్ట స్థానం అని అంటాం కదా. గురు ప్రభావం చాలా బాగుంది. అంటే గురు ప్రభావం సప్తమ స్థానానికి ఉండడం వలన ఈ సంవత్సరం మొత్తం కూడా వివాహాది వేడుకలు జరగడమే కాకుండా భార్యాభర్తల విషయంలో అన్యోన్య దాంపత్య జీవితం ఉంటుంది. విడిపోవడము, అస్తమాను తిట్టుకోవడం, కొట్టుకోవడము, మిస్అండర్స్టాండింగ్స్ ఉండడము, అవన్నీ చాలా తక్కువగా ఉంటాయి. మీ జాతక ప్రకారం ఆధారపడి ఉంటుంది అనుకోండి. గోచార రీతి చెప్తాం కాబట్టి ఏ ఒక్కరిని ఉద్దేశించి చెప్తుంది మాత్రం కాదు. సో అంతేకాకుండా మీరు అంటే మీ చేస్తున్న బిజినెస్లు అంటాం సరే, సపోజ్ ఫుడ్ బిజినెస్ కానీ, స్టేషనరీ కానీ, గోల్డ్ కానీ, ఇవన్నీ అంటాం కదా, వెండి బిజినెస్లో కూడా మీరు సక్సెస్ అవుతారు. విహారయాత్రలు చేస్తారు, సన్మానాలు జరుగుతాయి, అద్భుతంగా ఉంటుంది. సంవత్సరం మొత్తం కూడా చాలా చాలా బాగుంటుందండి. అంతేకాకుండా మీ రాశి వారికి భాగ్యస్థానంలో కుజుడు అంటే రాహు డిసెంబర్ వస్తున్నాడు అనుకోండి. కుజుడు 12th హౌస్ లార్డ్, 9th హౌస్ చూసారు ఎంత బాగుందా. 12వ ఇంటి వాడు 9వ ఇంట్లో ఉన్న 9వ ఇంటి వాడు 12వ ఇంట్లో ఉన్న గ్రహం అనమాట. వాళ్ళు విదేశ పర్యటన చేసి తీరుతారు. అంటే 16th జనవరి నుండి 2026 మీరు 23rd ఆల్మోస్ట్ ఫిబ్రవరి వరకు కూడా మీరు విదేశాలు వెళ్ళడానికి అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి. చదువు రీత్యా వెళ్ళడము, బిజినెస్ పని మీద రీచ్ వెళ్ళడము, సినిమా షూటింగ్లు రీచ్ వెళ్ళడము, ముఖ్యంగా చాలామంది మీ దాంట్లో ల్యాండ్స్ సంబంధించిన బిజినెస్లు చేస్తుంటారు కదా, వాళ్ళకి చాలా బాగుంటుంది. సో వీళ్ళందరూ ఫారిన్ కూడా వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి. ఫారిన్ అసైన్మెంట్ ఉంటుంది మీకు అనేది తెలుస్తుందండి. మీకు ఇంకా సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి, అలాగే మీరు భూముల మీద సంపాదించే అంటే భూములు అపార్ట్మెంట్స్ ఉంటాయి సరే, వాళ్ళు కట్టే వాళ్ళందరూ కూడా కుజు ప్రభావం బాగుంది కాబట్టి, భాగ్యస్థానంలో కుజుడు ఉన్నాడు కాబట్టి చాలా బాగుంటుంది. ముఖ్యంగా మీరు సంవత్సరం మొత్తం కూడా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన ఎక్కువ చేసుకుంటూ ఉండాలండి. కుజుడు భాగ్యంలో ఉండడం, వచ్చే స్థితిలో ఉండడం చాలా అదృష్టం. అంటే మంచి యోగాలు కలిగిస్తూ ఉంటాడు. సో విధంగా కాకుండా అంతేకాకుండా అండి ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రానిక్స్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి వ్యాపారాల్లో కూడా మీరు సక్సెస్ అవుతారు. పుణ్యక్షేత్ర దర్శనాల్లో ముఖ్యంగా సుబ్రహ్మణ్య క్షేత్రాల దర్శనం బాగా ఎక్కువ జరుగుతుంది. మీకు 6 పుణ్యక్షేత్ర దర్శనాలు వృషభ రాశి వాళ్ళకి బాగా ఉంటుంది. దశమంలో రాహు గంగానది స్నానాలు చేయిస్తాడంటే మిమ్మల్ని అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. రాహు దశమంలో ఉండడం వల్ల, వాయుతత్వ రాశిలో ఉండడం వల్ల, కుంభరాశిలో ఉండడం వల్ల రాజకీయ రంగంలో ఉన్న వారికి పదవులు రావడము, ఎలక్షన్స్ ఉంటే ఎలక్షన్స్లో గెలవడము, అద్భుతమైన ఫలితాలు రావడము రాహు వలన జరగబోతోంది అనేది ఖచ్చితంగా తెలిసిపోతుందండి. ఆయన వాయుతత్వ రాశిలో ఉన్నాడు కాబట్టి శుభాలే జరుగుతుంది. ముఖ్యంగా డాక్టర్స్ వృత్తిలో ఉన్న వాళ్ళకి, ఇంజనీరింగ్ విభాగాల్లో ఉన్నవారికి, అలాగే ఆడిటర్స్కి, మ్యాథమెటిషియన్స్కి దశమంలో ఉన్న రాహు యోగాన్నే ఇస్తాడు. చాలా అద్భుతమైన యోగాన్ని ఇస్తాడు. దశమాధిపతి లాభంలో కూడా ఉన్నాడు కదండి. మీరు చేస్తున్న ఉద్యోగాల్లో బ్రహ్మాండంగా సక్సెస్ అవుతారు. ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి ఈ సంవత్సరం మొత్తం కూడా చాలా బాగుంటుంది. అందులో సందేహం లేదు. వృషభ రాశి వారికి మాత్రము మీ జాతకాల రీత్యా 6వ ఇంటి వాడి దశ కానీ, 8వ ఇంటి వాడి దశ కానీ, 12th హౌస్ లాంటి దశ కానీ ఉంటే అప్పుడు ఉద్యోగంలో ప్రాబ్లమ్స్ ఉంటాయి తప్ప జనరల్గా అందరికీ జాబ్లో బ్రహ్మాండంగా ఉంటుంది. జాబ్ రీత్యా కూడా మీరు డెవలప్మెంట్స్ ఉంటాయి. ఫారిన్ కంట్రీస్ కూడా వెళ్తారు. చదువు, జాబు రెండు కూడా చాలా బాగున్నాయండి. హయ్యర్ ఎడ్యుకేషన్ వస్తుంది మీకు. దాని రీత్యా మీరు ఫారిన్ కంట్రీస్ వెళ్తారు. లాభస్థానంలో శని కుజులు ఉన్నారు కదా. శని కుజులు అమ్మో తప్పు అనుకుంటాం కదా. శని కుజులు ఉన్నప్పటికీ కూడా మీ రాశికి కుజుడు ప్రభావం ఉన్నప్పటికీ కూడా శని అంటే వాళ్ళ కలయికలో గ్రహయుద్ధం వలన శని బలంగా ఉంటాడు. కాబట్టి మీరు చేస్తున్న వ్యాపారాభివృద్ధి బ్రహ్మాండంగా ఉంటుంది. శని వల్ల అంటే కోలు, ఐరన్, స్టీలు,
పెట్రోలియము, అలాగే సిమెంట్ పరిశ్రమలు, ఫార్మా రంగాలు ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ కూడా శని కుజులు కాంబినేషన్. ఆటోమొబైల్ ఇండస్ట్రీస్, అబ్బా మర్చిపోతున్నానండి, ఆటోమొబైల్ ఇండస్ట్రీస్ వాళ్ళకి చాలా చాలా బాగుంటుంది సంవత్సరం. కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి, జలతత్వ రాశిలో వీళ్ళిద్దరూ ఉన్నారు కాబట్టి యాక్సిడెంట్స్ అవ్వడానికి కూడా అవకాశం ఉంది. శని కుజులు అంటే ఏప్రిల్ మే 10వ తారీఖు లోపల చిన్న అంటే యాక్సిడెంట్స్ అంటే నీటి వల్ల ప్రమాదాలు, అంతే తప్ప రోడ్డు మీద యాక్సిడెంట్స్ కాదండి. నీటి వల్ల ప్రమాదాలు కొంతమందికి ఉంటుంది, అందరికీ కాదు. ఇక్కడ జాగ్రత్తగా ఉండమని మీకు చెప్తున్నాను తప్ప భయపెట్టడం మాత్రం ఏమాత్రం కాదు. భయపెడితే ఏముందండి, మనకి ఏమొస్తుంది? భయపడాల్సిన అవసరమే లేదు. శని కుజులు మీకు మంచి చేస్తాడు. శని మంచివాడు కాబట్టి శనే మీకు మంచి చేస్తాడు. లాభంలో ఉన్నాడు కాబట్టి లాభాలు అధికంగా ఇస్తాడు. భాగ్య రాజ్య లాభస్థానాలు ఈ సంవత్సరం మొత్తం కూడా చాలా బాగుంది. కాబట్టి వృషభ రాశి వారికి ఏమాత్రమూ ఆలోచించవలసిన విషయమే లేదు. వాళ్ళు చదువులోను, ఉద్యోగాల్లోనూ, బిజినెస్ల్లోనూ, ఆటపాటల్లోనూ బ్రహ్మాండంగా సక్సెస్ అవుతారు. మీరు పూజించవలసిన దేవుడు అమ్మవారు. అమ్మవారిని పూజించడం వలన, అలాగే దత్తాత్రేయ స్వామివారిని పూజించడం వలన సకల శుభాలు కలుగుతాయండి. అంతేకాకుండా శనీశ్వరుడి ప్రభావం తొలగాలంటే వెంకటేశ్వర స్వామి ఆరాధన, శివాభిషేకాలు చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. మా ఆది ఆస్ట్రాలజీ నుంచి నేను మాట్లాడుతానండి, ఆదినారాయణరావు శర్మ. మీ జాతకాలు చూపించుకోవాలనుకుంటే మా ఆది ఆస్ట్రాలజీని సందర్శించండి. అదే ఫోన్ చేయండి, లేదా వాట్సాప్లో కూడా మీరు మెసేజ్లు పెట్టినా కూడా నేను చూస్తాను, ఇమ్మీడియట్గా రెస్పాండ్ అవుతాను. ఈ మధ్యకాలంలో నేను ఆస్ట్రేలియా ప్రయాణం చేయడము, ఆస్ట్రేలియా టూర్ ఉండడం వల్ల నేను 4 నెలల పాటు నా ఫోన్ అందుబాటులో లేదు. కానీ అయినప్పటికీ కూడా నేను ఆస్ట్రేలియాలోను, అమెరికాలోను, మన ఇండియాలో కూడా జాతకాలు చాలామంది చెప్పాను. సరే, అది పక్క పెడితే ఈ సంవత్సరం మొత్తం కూడా ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి, మీ జాతకాల ప్రకారం ఎలా ఉండబోతున్నారు అంటే ఉద్యోగాలు కావాలనుకున్న వాళ్ళకి కానీ, లేదా సంతానం లేని వాళ్ళకి కానీ, లేకపోతే చాలా విధాలుగా వివాహం కాని వాళ్ళకి కానీ, ఇవన్నీ ఉంటాయి, ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా. మీ జాతకాలు తెలుసుకోవాలనుకుంటే మా ఆది ఆస్ట్రాలజీని ఫోన్ చేయండి, నాకు ఫోన్ చేయండి. నేను తప్ప ఎవరు జాతకాలు చెప్పరు. ఎందుకంటే డెప్త్గా చేయడము, మీతో మాట్లాడడం కూడా నేనే చేస్తుంటాను, వేరే వాళ్ళు ఎవరు ఉండరు. ఆది ఆస్ట్రాలజీ అంటే ట్రస్ట్, నమ్మకం. ఆ నమ్మకాన్నే క్రియేట్ చేస్తూ ఉంటాను నేను. అందుకనే ఎవరిని పెట్టుకోలేదు, నేనే మీకు ఫోన్లో మాట్లాడుతూ ఉంటాను. సరే, అది పక్కకు పెడితే ఈ సంవత్సరం మొత్తం కూడా 12 రాసుల వాళ్ళు కూడా పూజించవలసిన దేవుడు శివుడు. అలాగే దక్షిణామూర్తిని పూజించడం వలన, ఎందుకంటే గురు ప్రభావం ఉంటుంది కాబట్టి దక్షిణామూర్తిని పూజించడం వలన మీకు సర్వ శుభాలు జరగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి. ముఖ్యంగా చదువు బాగా వస్తుంది, విద్యలో బాగా రాణిస్తారు. అంతేకాకుండా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన ఎక్కువ చేసుకోవాలి సంవత్సరం మొత్తం కూడా. ఎందుకంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కుజుడు ఉచ్చస్థితిలోనే ఉంటున్నాడు, శని భగవాన్తో కలిసి ఉంటున్నాడు, శనీశ్వరుడితోటి. అలాగే కుజుడు నీచస్థితిలోనే ఉంటున్నాడు. 3 రకాలుగా ప్లే చేస్తాడు ఆయన రోల్. కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఖచ్చితంగా పూజించాల్సిందే. వీలుంటే 6 పుణ్యక్షేత్రాలు దర్శనాలు చేసుకోవడమో, అయితే మన ఊళ్ళోనే ఎక్కడ సుబ్రహ్మణ్య స్వామి ఉంటే ఆయనకు పూజ చేయడం చేయాలి. అంతేకాకుండా వెంకటేశ్వర స్వామి ఆరాధన మర్చిపోకూడదండి. ఎందుకంటే శనీశ్వరుడి ప్రభావం ఉంటుంది కాబట్టి అన్ని రాశుల మీద వక్రగతిలో కూడా ఉన్నాడు కాబట్టి వెంకటేశ్వర స్వామి ఆరాధన, విష్ణు ఆరాధన, శ్రీహరిని పూజించడం వల్ల సకల శుభాలు కలుగుతాయి. అంతేకాకుండా అమ్మవారు మీకు ఇష్టమైన అమ్మవారిని పూజించడం వల్ల రాహు ప్రభావం కూడా తగ్గుతుందండి. లలితా సహస్రనామాలు, లలితాదేవి అంటారు సరే, ఆవిడని పూజించడం వల్ల కూడా మంచి ఫలితాలు బ్రహ్మాండంగా ఉంటాయి. సో 12 రాసుల వాళ్ళకి శుభాలు జరగాలని, మీరు అనుకున్న కోరికలు మంచివన్నీ మీకు ఈ సంవత్సరం మొత్తం అన్నీ జరగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.